ఏమైంది లావణ్య? ఇలాంటి పిచ్చి పని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? కిరణ్, చాలా ఆలోచించాను. ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం, లైఫ్ని అందంగా ఊహించుకున్నాం. ఎక్కడో ఇద్దరం తప్పు చేశాం. మేబీ ఒకళ్ళనొకళ్ళం గ్రాంటెడ్గా తీసుకున్నాం. లెట్స్ కరెక్ట్ దిస్. వసుధా గారు చెప్పినట్టు ఒక్కసారి ఉండడానికి ట్రై చేద్దాం. నీతోనే కిరణ్ మాట్లాడేది. ఆ ఫోన్ పక్కన పెట్టి నాతో కాసేపు ఉండు. ఫోన్ నాకి అయినా నా స్పేస్ లోకి రావడానికి నువ్వెవరా? కిరణ్, నీ స్పేస్ నా స్పేస్ ఏంటి? మన ఇద్దరం ఒకటే కదా. అబ్బా, మన ఇద్దరం ఒకటే. నువ్వు లేకుండా నేను ఉండలేవని చెప్పి సినిమా డైలాగులు చెప్పుకో. ఏ ముహూర్తాన్ని నేను పెళ్లి చేసుకున్నాను, జీవితాంతం సుఖం లేకుండా పోయింది. ఏం చేయాలనే నిన్ను అడిగే చేయాలి, ఏం కొనాలనే నిన్ను అడిగే కొనాలి. పొరపాటు నా అంతటా నేను ఏదైనా చేద్దాం అనుకుంటే రోజంతా గొడవ చేస్తావు. నేనా గొడవ పడతానా? నీతో అలానే ఉంటా కదా కిరణ్. అదో టార్చర్. ఎప్పుడైనా కాసేపు రిలాక్స్ అవుదామని పక్కన కూర్చుంటే వచ్చి చెవిలో జోరేగలాగా రోజంతా జరిగిందంతా చెప్తావు. ఉన్న కాస్త టైం కూడా ప్రశాంతంగా ఉండవు. బట్ నువ్వే కదా కిరణ్ ఇంతకు ముందు ఆఫీస్ ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళినా ఇంకా మాట్లాడు అనేవాడివి. ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నా. ఏంటి? ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. అప్పుడు తెలియదు నాకు బాగుందంటే జీవితాంతం భరించాల్సి వస్తుంది. కిరణ్, ఏమంటున్నావు నువ్వు? ఐ డోంట్ నో అండ్ ఐ డోంట్ వాంట్ దిస్. నువ్వే అర్థం చేసుకుని ఏదో చెయ్యి. ఎంత పని చేసావో తెలుసా? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా నీకు? కాళ్ళు చేతులు ఆడలేదు. సమయానికి వసుధా గారు వచ్చారు కాబట్టి సరిపోయింది. అయినా ఏదో చేసుకోమంటే చేతులు కోసుకుంటావా? అందుకని ఏం చేస్తుంది బ్రో? హో సారీ, నా గురించి మీకు తెలియదు కదా. నా పేరు కళ్యాణ్, వసుధా వాళ్ళ హస్బెండ్ని. కొన్నిసార్లు డాక్టర్ కన్నా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పేషెంట్కి తెలుస్తుందంట ఆ రోగం గురించి. ఇన్ దిస్ కేస్ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పేషెంట్ని నేనే. నీ దృష్టిలో ఏదో ఒకటి అంటే విడిపోవడమేనేమో, కానీ మనల్ని నిజంగా ఇష్టపడే వాళ్ళ దృష్టిలో విడిపోవడం అంటే ప్రాణం పోవడం. నేను కూడా నీలానే ఉండేవాడిని బ్రో, కానీ నువ్వేమో ఫ్రీడమ్ అండ్ టైం కోల్పోయానని ఫీల్ అయ్యావు. నేను వాల్యూ అండ్ రెస్పెక్ట్ కోల్పోయానని ఫీల్ అయ్యాను. ఆ పేజ్లో ఎలా ఉండేదంటే చాలా చిన్న చిన్న విషయాలు కూడా నాకు పెద్ద పెద్ద డిస్టర్బెన్స్లా అనిపించేది. చుట్టుపక్కల వాళ్ళు నా మంచి కోసం చెప్పినా కూడా నన్ను అణిచేయడానికి చెప్తున్నారేమో అనిపించేది. ఆ ప్రాసెస్లో నా అనే వాళ్ళ మీద అరిచేసేవాడిని, తిట్టేవాడిని, కొట్టేవాడిని కూడా. కానీ నేను చాలా లక్కీ బ్రో, నా పక్కన ఎప్పుడూ వసుధా ఉండేది. నేను పిచ్చోళ్ళ తన మీద అరిచినా కూడా సహించింది. నా అప్పుల్ని తప్పుల్ని తన మీద వేసుకుంది. ఆఖరికి వాళ్ళ నాన్న వదిలి వెళ్ళిపోయినప్పుడు కూడా భరించింది. కానీ నాతోనే ఉంది బ్రో. అరే, తను ఓపిక నశించినప్పుడు కూడా నన్ను మారమని అడిగిందే తప్ప నన్ను వదిలేయలేదు. నా హైస్ అండ్ లోస్లో ఉంది, నా చెయ్యి పట్టుకొని ఉంది. అప్పుడు అనిపించింది బ్రో, ఇలాంటి తోడుని పక్కన పెట్టుకొని ఇంక దేని గురించి పరిగెడుతున్నాను రా అని. నీ కేసులో కూడా అంతే. లావణ్య నేను పదే పదే మాట్లాడమని అడుగుతుందంటే నీ టైం తినేయాలని కాదు, నీతో టైం స్పెండ్ చేయాలని. మనం చాలా లక్కీ బ్రో, మగాళ్ళం కదా. మనకు ప్రతిదానికి ఒక గ్యాంగ్ ఉంటుంది. సినిమా కోసం మాట్లాడడానికి ఒక గ్యాంగ్ ఉంటుంది, క్రికెట్ కోసం మాట్లాడడానికి ఒక గ్యాంగ్ ఉంటుంది, పాలిటిక్స్ కోసం మాట్లాడడానికి ఒక గ్యాంగ్ ఉంటుంది, ఆఖరికి ఒక అడ్డమైన టాపిక్ మాట్లాడడానికి కూడా ఒక గ్యాంగ్ ఉంటుంది. కానీ అమ్మాయిలు అలా కాదు, ఇవన్నీ ఒక్కరితోనే షేర్ చేసుకుంటారు. చిన్నప్పుడు నాన్నతో, కమిటీ అయితే లవర్తో, లేదా పెళ్ళయ్యాక హస్బెండ్తో. నువ్వు నా స్పేస్ నా స్పేస్ నా స్పేస్ అంటున్నావే, తను నిజంగా నేను వదిలేసి వెళ్ళిపోతే తెలుస్తుంది బ్రో నీ స్పేస్ ఏంటో. మహా అయితే ఒక 2 days ఏమో, లేదా 3 days, తర్వాత వెంటనే నువ్వు బోర్ ఫీల్ అయిపోతావు. అండ్ అగైన్ యూ స్టార్ట్ సెర్చింగ్ ఫర్ హర్. ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకో బ్రో, మనల్ని నమ్మి మనం ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేసి మనతో ఉండేవాళ్ళు దొరకడం మన అదృష్టం, చాలా అదృష్టం. వాళ్ళని వదులుకోకు బ్రో. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. నాకు ఎమోషనల్గా చెప్పాలనిపించింది చెప్పాను, మిగతాదంతా వసుధయే చూసుకుంటుంది. సరేనా? బాయ్. లావణ్య, కిరణ్, నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో అన్నప్పుడు తను తీసుకున్న డెసిషన్, తను చేసిన పని వల్ల మీరు పడ్డ టెన్షన్, ఇవే చెప్తున్నాయి.
ఒకళ్ళ మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో. ఒక్కోసారి మన అనుకున్న వాళ్ళని మనం గ్రాంటెడ్గా తీసుకుంటాం. మనతోనే ఉంటారులే, ఎక్కడికి పోతారు అని ఒక ఫేజ్లోకి వెళ్ళిపోతాం. అదొక బ్యాడ్ ఫేజ్, జరిగిపోయింది. ఇంకా దాని నుంచి బయటికి రండి. ఐడ్ సజెస్ట్ యూ టేక్ అ స్మాల్ బ్రేక్, స్పెండ్ సమ్ టైమ్ టుగెదర్, గో ఆన్ అ ట్రిప్, మేక్ సమ్ మెమరీస్ అండ్ కమ్ బ్యాక్. తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇదే మెయింటైన్ చేయండి. అలా అని ఒక టైం టేబుల్ గీసుకొని నా టైం ఇది నీ టైం అది అని పేపర్ గోడకు అతికించుకొని ఫాలో అవ్వమని నేను చెప్పట్లేదు. నిజంగా మీ మధ్య అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత అన్నీ న్యాచురల్గా జరిగిపోతాయి. బట్ అప్పటిదాకా ప్లీజ్ ట్రై టు పుట్ సమ్ ఎఫర్ట్స్. కలిసి మాట్లాడుకోండి, టైం స్పెండ్ చేయండి. ఏ రిలేషన్షిప్లో అయినా ఉండాల్సింది నమ్మకం, ఇవ్వాల్సింది టైం. ఈ ప్రాసెస్లో మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా సరే ఐఎమ్ దేర్ ఫర్ యూ. లావణ్య, ప్లీజ్ డోంట్ టేక్ సచ్ డెసిషన్స్ అగైన్. కిరణ్, ప్లీజ్ డోంట్ లెట్ హర్ గో టు దట్ ఎక్స్టెంట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వసుధ గారు. ప్లీజ్ మీ హస్బెండ్కి కూడా థ్యాంక్ యూ చెప్పానని చెప్పండి. టేక్ కేర్. ఐఎమ్ సారీ. ఏంటి మేడం, అప్పుడే అయిపోయిందా మీ కౌన్సిలింగ్? నాకేం మిగిల్చావు, మొత్తం నువ్వే చెప్పేశావుగా. అంటే ఏదో అలా అలా. థ్యాంక్ యూ. దేనికి? ఏమో చెప్పాలనిపించింది. సారీ. దేనికి? ఏమో నాకు కూడా చెప్పాలనిపించింది. వెళ్దాం. సరే వెళ్దాం. దేవుడా, మనసు పెట్టి రాసిన కదా వర్కౌట్ అయ్యేలా చూడు స్వామి. స్టోరీ పిచ్చింగ్కి వెళ్తున్నావా? అవును, అన్ని ఆఫీసులకి వెళ్తే ఏదో ఒక ఆఫీస్ ఓకే చేస్తుంది కదా. ఆల్ ది బెస్ట్ కళ్యాణ్. థ్యాంక్ యూ వాసు. ట్రయల్స్ ఎలా అవుతున్నాయి? అవకాశం ఉన్న ప్రతి చోట ట్రై చేస్తున్నాను. మా ఫీల్డ్ కోసం తెలిసిందే కదా, అంత ఈజీగా రిజల్ట్ రాదు. రిజల్ట్ గురించి అడగలేదు కళ్యాణ్, ట్రయల్స్ గురించి అడిగా. నువ్వు నీ ప్రయత్న లోపం లేకుండా ట్రై చేయి, ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఫాలో యూ. ట్రూ. అంత అవసరం లేదు, అందులో సగం చేస్తే సరిపోతుందేమో. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను మొండికేసానా? నువ్వు ఇలా అడగంగానే అలా ఒప్పేసుకున్నాను కదా. అంతే అంతే, మ్యాగీ చేసినంత టైం కూడా పట్టలేదు. నా మీద కోపం పోయినట్టేనా మరి? అది నేను అడగాలి. నా మీద కోపం పోయినట్టేనా? నాకేం నీ మీద కోపం లేదు. నువ్వే ప్రతిదానికి గాయ గాయమని అరుస్తూ ఉండేవాడివి. ఏ నేనా? నీ మీద అరిచానా? నాకేం గుర్తు రావట్లేదు వాసు. అవునా, గుర్తులేదా? మన సుషిన్ పిల్లనా గుర్తు చేస్తుంది. పాపం ఒక్క రోజులో జడిసి చచ్చిపోయింది అది. ఏంటి మన సుషి మీద కొన్నా? ఐడియా రావట్లేదే. వేషాలు. నువ్వు యాక్టర్వి కాదు, రైటర్వి. అయినా సారీ, మీ అందరికీ ఇబ్బంది పెట్టాను. నా స్క్రిప్ట్ ఓకే అవగానే మనం అందరం పార్టీ చేసుకుందాం, ఓకేనా? ఇబ్బంది కారబుంది లాంటి డైలాగులు వద్దులే కానీ పార్టీ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఇబ్బంది కారం బుద్ధి. అవును, ఈ డైలాగ్ ఏదో బాగుందే, నా స్క్రిప్ట్లో యాడ్ చేసుకున్నా. వసు, వి డిడ్, ఫైనల్లీ వి డిడ్ ఇట్. ఏమైంది? ఎందుకంత హుషారుగా ఉన్నావు? ఎస్, ఇన్ఫినిటమ్ వాళ్ళకి నా స్టోరీ నచ్చింది. వాళ్ళు తీయబోయే ఫస్ట్ సినిమాకి నాదే స్టోరీ లైన్ అనుకుంటున్నారు. సో రేపు వెళ్ళి డెమో షూట్ చేసుకుని రమ్మంటున్నారు. వావ్, చాలా మంచి న్యూస్ చెప్పావు కళ్యాణ్. కంగ్రాట్స్, యు డిడ్ ఇట్. నో, వి డిడ్ ఇట్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. సూపర్ సార్. అయితే షూట్కి మేము కూడా రావచ్చా? చూడ్డానికే కాదు, నువ్వు యాక్ట్ కూడా చేయొచ్చు. అందులో నీకు రోల్ ఉంది. అమ్మో, రోలే అంటే మరి హీరోయిన్ రోల్ అంటే ఇంట్లో ఒప్పుకోరు సార్. నువ్వు హీరోయిన్ అంటే ఇన్ఫినిటమ్ వాళ్ళు కూడా ఒప్పుకోరు. అందుకే నీకు జస్ట్ హీరోయిన్ ఫ్రెండ్ రోల్ ఇచ్చాను సార్. సూపర్ కళ్యాణ్, అంతా అనుకున్నట్టే జరుగుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎస్, ఐఎమ్ సో హ్యాపీ. ఈ అవకాశాన్ని మ్యాక్సిమం యూజ్ చేసుకోవాలి. నీకు చెప్పినట్టే నైట్ మనం అందరం పార్టీ చేసుకుందాం, సరేనా? పార్టీ ఉందా పుష్ప? అయితే కిసిక్కని ఫోటోలు కూడా తీస్తారు కదా?
నేను వెళ్ళి రెడీ అవుతానే ఇప్పటి నుండే. ఐఫోన్లో ఫోటోలు బాగా వస్తాయంట. సార్ ఇలా పెట్టండి. నా మనసులో ఉన్న మాటలు అందరికీ చెప్పేయాలి. మేడం సార్, మీరు పర్మిషన్ ఇస్తే ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేస్తాడు? ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటుంది, కానీ మీకు ఎలా చెప్పాలా అని. అమ్మో, వీడేదో కొంప ముంచేటట్టే కనిపిస్తున్నాడు. ఇదే కరెక్ట్ టైం అనిపిస్తుంది. ఏంట్రా? గిన్నెకి ఎంత తోమినా వదలని మాడులా, బట్టలకి ఎంత ఉతికినా పోని మరకలా, ఫ్లోర్కి పట్టిన మచ్చలా, రూఫ్కి పట్టిన బూజులా, నీతోనే ఉంటాను సుశీల. ఏంట్రా గుండు? అంటే నువ్వు లవ్ యాక్సెప్ట్ చేస్తే గుండు కొట్టిస్తాను మొక్కుకున్నాను. ఎక్కడా? మా ఈ చివర సీనిగడ్ షాప్లో. సచ్చినోడా. అబ్బా, వాటే ప్రపోజల్ రా. ప్రపోజల్ అంటే ఎలా ఉండాలి? అసలు ఏంటిదంతా సడన్ గా నాకు తెలియకుండా? అంతా వీడే చేశాడు. మా పేడిఎం ఆటగాడే అన్నమాట. ఎనీవేస్, కంగ్రాచులేషన్స్, హ్యాపీగా ఉండండి. దీన్ని మడిచి ఈ ఓకే గైస్, నన్ను ఎంతలా సపోర్ట్ చేసిన వసుదాకి ఒక స్పెషల్ సర్ప్రైజ్. సర్ప్రైజ్ ఏంటి? కళ్ళు మూసుకో. ఎలా ఉన్నావురా? బాగున్నారా సార్? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. అయినా నాన్న, ఇన్ని రోజులు నేను లేకుండా ఉన్నావు కదా, ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చావు? ఉండాల్సింది ఇంకొన్ని రోజులు. అంతా ఆల్రెడీ చేసాడమ్మా. కళ్యాణ హలో, ఎలా ఉన్నావు బాబు? హలో మామయ్య, బాగున్నారా? చాలా రోజులైంది నీ గొంతు విని, సంతోషంగా ఉంది. యాక్చువల్లీ మామయ్య, నాది స్క్రిప్ట్ ఓకే అయింది, రేపటి నుంచే షూట్ స్టార్ట్. వావ్, ఇంత గుడ్ న్యూస్ ఇంత స్లోగా చెప్తున్నావేంటి బాబు? నాకు తెలుసు నువ్వు సాధిస్తావని. హార్ట్లీ కంగ్రాచులేషన్స్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ బాబు. థ్యాంక్ యూ మామయ్య. అదే రేపటి నుంచే షూట్ స్టార్ట్, బస్దాకి తోడుగా మీరు ఉంటారని మీకు కాల్ చేశాను. సరే బాబు, ఇప్పుడే బయలుదేరుతున్నాను, సరేనా? థ్యాంక్ యూ మామయ్య, బాయ్. ప్రపంచంలో ఎవ్వరూ ఎవరిని ఇంత వరస్ట్గా పిలిచి ఉంటారు తెలుసా? మొహమాటం ఉంటుంది కదరా, ఎలా పిలిస్తేనే. పిలిచింది నా అల్లుడేగా, అల్లుడేమనకు. ఏంటి ఓ ప్రేమ ఎక్కువైపోతుంది? ఇప్పుడు మీరు ఒక పార్టీయా? అలా ఏం లేదురా, ఆల్వేస్ డాటర్ ఫస్ట్. సారీ మామయ్య. దేనికల్లుడు? అదే మీకు అనరాని మాటలు అన్నా కదా, అందుకే. జరిగిందంతా మర్చిపోవాలుడు. నాకు వసుదా ఎంతో, నువ్వు అంతే. వసుదా నా కూతురు, నా కొడుకైనా అల్లుడైనా అన్నీ నువ్వే. అమ్మయ్యా, చూసావా వసు, నా వల్ల దూరమైన మామయ్యని ఎలా దగ్గర చేశాను? మీ వల్లేం కాదులేండి. సుషి అంటే అదే, నా అంతటి నేను బయటికి వెళ్ళాను కదా, అదే చెప్తుంది. అబ్బా మీరుండండి సార్, ఇప్పటికీ ఇన్ని రోజులు సైలెంట్ గా దాచిపెట్టుకోవడమే పెద్ద విషయం. క్లైమాక్స్ లో కూడా చెప్పకపోతే ఎలా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే సార్ని మేడమే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పంపారు. సార్ వెళ్ళిపోయిన విషయం మేడంకి ముందే తెలుసు. అసలు ప్లాన్ చేసిందే మేడం. ఓర్ని, నేను ఇంకదే అనుకున్నా. పళ్ళు తోముకున్నప్పుడు కూడా పప్పా పక్కన లేకపోతే ఊరుకోదు, అలాంటిది ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎలా ఊరుకుందా అని నాకు అప్పుడే డౌట్ వచ్చింది. వచ్చిందేంటి అంటే అదే. అవును, ఇవన్నీ ఎందుకు చేసావు? అంటే ఊర్లో సమస్యలు అందరివి సాల్వ్ చేయగలిగిన నేను నా ఇంట్లో సమస్యను సాల్వ్ చేసుకోలేనా? అందుకే ఫస్ట్ నీకు ఇబ్బంది పెట్టే మనుషులు ఎవరెవరు ఉన్నారు అని చూసా, వాళ్ళని ఎలిమినేట్ చేద్దామని ఫిక్స్ అయ్యా. పేటిఎంకి సుశీలకి ఏం చెప్పాలో అది చెప్పా. దాని తర్వాత నీకు రియలైజేషన్ వచ్చే సిచ్యువేషన్ కోసం ఎదురు చూసా.
లక్కీగా అదే టైంకి రౌడీలు ఇంటి మీద అటాక్ చేసేసరికి ఆ సిచ్యుయేషన్ని నాకు అనుకూలంగా ఉపయోగించుకొని నీకు ఒక చిన్న సైజ్ కౌన్సిలింగ్ ఇచ్చా, అంతే. అంతా సెట్. అమ్మని ఇప్పుడు నాన్న తిరిగి వచ్చినా అంత హ్యాపీ తప్ప ఇంకేం ప్రాబ్లం ఉండదు కదా, అందుకు. అసలు నాకు తెలియకుండా నా రాజ్యంలో ఇన్ని కుట్రలా? మామయ్య మీరైనా చెప్పాలి కదా. మరేమనుకున్నారు మా మేడం అంటే? అల్లుడు, జరిగిందేదో జరిగింది. ఏం జరిగినా మన మంచికి. గొడవలు లేని దాంపత్యం, గిలికజ్జలేని కుటుంబాలు ఏవీ ఉండవు. ప్రేమున్న చోట ఎన్ని గొడవలు జరిగితే అంత అండర్స్టాండింగ్ పెరుగుతుంది. అది మా వసుధ కళ్యాణంలో కావలసినంత ఉంది కదా. అంటే ఇప్పుడు మీరు అందరూ కలిసి నన్ను వదిలే, ఆల్రెడీ కింద కామెంట్లు అంటున్నారుగా. కళ్యాణ్ కేక్ కట్ చేయి. ఇంకా మీ అందరి తరపున ది ఎండ్. ఇంకా సుఖంగా ఉండండి. లైఫ్ ఎంత బాగుంటుందో కదా ఇలా కామ్గా ఉంటే, ఎప్పటికప్పుడు కావాల్సిన బ్రేక్ తీసుకుంటూ ఇలా చేరబడి హ్యాపీగా పడుకుంటుంటే ఎంత బాగుంటుందో కదా. కానీ ఇవి కొన్ని రోజులకి. నేను నా ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించాలి కదా. నేను నా వసుధతో హ్యాపీగా ఉంటూ నా పుట్టబోయే పిల్లలు అలా హ్యాపీగా నడుస్తూ ఉంటే, ఈవినింగ్ టైంలో అందరం కూర్చొని బాల్కనీలో మాట్లాడుకుంటుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. కానీ అవన్నీ డ్రీమ్స్. ఫుల్ఫిల్ చేయాలంటే ఒక ప్రాపర్ ప్లాన్ ఉండాలి కదా. అరే మర్చిపోయా, నా ఫ్రెండ్ ఏఎస్బిఎల్ గురించి చెప్పాడు, నాకు చాలా బాగా అనిపించింది. ఒకసారి దాని గురించి తెలుసుకుందాం. హే, నేను అనుకున్నట్టే ఉంది ఇక్కడ. స్పేషియస్ హోమ్, పీస్ఫుల్ అట్మాస్ఫియర్, చుట్టూ గ్రీనరీ, బాల్కనీలో పర్ఫెక్ట్ సన్సెట్. ఇది నా కైండ్ ఆఫ్ హోమ్లానే ఉంది. మీరు కూడా మీ డ్రీమ్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారా? స్మూత్గా పీస్ఫుల్గా ఉంటూ మీ లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ని విజిట్ చేయండి. మీరు కూడా మీ డ్రీమ్ లైఫ్ని రియాలిటీ చేసుకోండి.